గురువా గురువా నీకు ఎయిడ్స్ అంట గురువా. హలో హలో హలో, ఎవరు? డాక్టర్ గారు, నేను మన్మథరావునండి. మన్మథరావు గారు చెప్పండి. సార్, నాకు చేసిన టెస్టులో ఎయిడ్స్ అటగా. అవును, మీరు పూర్తి స్థాయి ఎయిడ్స్ పేషెంట్. సార్, నేను బాగానే ఉన్నాను కదా. పైకి మాత్రమే బాగున్నట్టు కనిపించడం ఎయిడ్స్ పేషెంట్ లక్షణం. చచ్చే రోజులు దగ్గర పడే వరకు అలాగే కనిపిస్తారు. దానికి మీరు మినహాయింపు కాదు. సార్, ఏదో ఒకటి చేసి నన్ను బ్రతికించండి సార్. హెచ్ఐవి స్టేజ్ లో ఉంటే ఏదో ఒకటి చేసి మిమ్మల్ని బతికించేవాడిని. కానీ మీరు పూర్తి స్థాయి ఎయిడ్స్ పేషెంట్. మిమ్మల్ని రక్షించడం ఆ రక్షకుడి వల్ల కూడా కాదు. సార్, గురు అయిపోయిందిరా శిష్య, నా జీవితం అంతా సర్వనాశనం అయిపోయిందిరా. రేయ్, ఆ దొంగనాయాలు ఎక్కడ్రా? హెచ్ఐవి పాజిటివా? హెచ్ఐవి 2A? పూర్తి స్థాయి ఎయిడ్సే. ఒరే ఒరే, మీరే కదరా నేను మహర్జాతకుణ్ణి, శృంగార పురుషుణ్ణి, రసిక సామ్రాట్టుని, ఆసుకం కోసమే పెట్టి పుట్టిన కారణ జన్ముణ్ణి అన్నారు కదరా. అవును అన్నా. అంటే నీ జ్యోతిష్కం ప్రకారం నాకు నిండా నూరేళ్ళని చెప్పావు కదరా. అవును, నీ జాతకం ప్రకారం నువ్వు నిండా 100 ఏళ్ళు బతుకుతావని చెప్పాను. అంటే ఎయిడ్స్ వచ్చినా బతుకుతావని నేను అన్నానా? పోవయ్యా. వాస్తురత్న, నీ వాస్తు ప్రకారం ఏనాడు నాకు ఆకస్మిక మరణమే సంభవించదని చెప్పావు కదరా. అవును చెప్పాను, అప్పుడే కాదు ఇప్పుడు చెప్తున్నాను. కానీ ఎయిడ్స్ వస్తే బతుకుతా అని చెప్పానా? లేదు కదా. సిద్ధార్థ మిత్ర, నాకే చీడ పీడ పట్టకుండా నిత్యం పూజలు చేస్తున్నానని చెప్పావు కదా. అవునయ్యా, పూజలు చేశాను, ఇంకా చేస్తాను. ఏ దెయ్యం పడితేనో చేతబడి చేస్తానో పూజలు చేసి తిప్పి కొట్టచ్చు. కానీ ఎయిడ్స్ పూజలు చేస్తే తగ్గిపోతుంది ఏమిటి? ఎయిడ్స్ వచ్చిన మనిషికి బతుకు లేదురా. నన్ను ఉంటువాకు తప్పుకోలేను. మిమ్మల్ని కాదు, గురువా ఎంత పని చేసావురా. శృంగారానికి వ్యభిచారానికి ఉన్న వ్యత్యాసాన్ని నాకు తెలియ చెప్పకుండా కనిపించిన ప్రతి వేశ్యతోను కులకమన్నావు. ఆ సుఖలోతుల్లో నన్ను ములగమన్నావు. మునిగి మునిగి ఇలా కుళ్ళిపోయాను. నేను ఈ పరిస్థితికి రావడానికి అసలు నువ్వే కారణం. నీలాంటి గురువుని నమ్మకూడదు. గురు, నేను సగం పాడైపోవడానికి నువ్వే కారణం రా. నువ్వే గురువా. అవునరా, నీకొచ్చే చిల్లర డబ్బుల కోసం, చీప్ మందు కోసం రోడ్డు మీద వచ్చే పోయే ప్రతి దాన్ని పట్టుకొచ్చి రంభా ఊర్వశి అంటూ నన్ను ఎయిడ్స్ పిశాచిగా అప్పగించావు కదరా. గురు, చూసావురా, నేను కనీసం కండోమైనా యూజ్ చేసుంటే నేను కొన్నాళ్ళు బతికేవాడేమో. నేనెవరిని మాయ చేయలేదు, మోసం చేయలేదు, ఎటువంటి నేరాలు ఘోరాలు చేయలేదు. కానీ డబ్బు కేవలం డబ్బిచ్చి కొని తెచ్చుకున్నాను. ఈ జబ్బుని ఎవరైనా చెప్పినా వినకుండా బరి తెగించి వ్యభిచరించినందుకు నాకు ఈ శాస్తి జరగవలసిందే ఈ శాస్తి. గురువా, అసలు నాలాంటి వెర్రి పువ్వులు ఇలా అయిపోవడానికి కారణం ఇదిగో ఇలాంటి గురువులు, నీలాంటి శిష్యులే. ఇదిగో మీలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే ఇదే గతి. ఎవరన్నీ చెప్పినా వినకుండా బరి తెగించి సంచరించే వాళ్ళందరికీ ఇదే గతి. గురు, గెట్ లాస్ట్. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం. ఎవరి కోసం 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 ఎవరి కోసం
చెప్పు. ఏమండి ఓకే. ఏంటి రూమ్ కావాలా? కావాలి కానీ మన్మధరావు గారు ఉన్నారా? ఇంకెక్కడ మన్మధరావు గారు పోయారు. పోయారా? పైకెళ్ళిపోయారు. ఎక్కడికి పోయానరా మీ అమ్మ కడుపులు మాడా? ఎయిడ్స్ తో చచ్చారని పైన నో ఎంట్రీ బోర్డు పెట్టారు.